హలో మై డియర్ సెకండరీ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫైనల్ ఎగ్జామ్లో 7th క్వశ్చన్లో పొయిట్రీకి సంబంధించినటువంటి లఘు సమాధాన ప్రశ్నలను అడుగుతారన్నమాట. టోటల్గా 6 లెసన్స్ ఉన్నాయి. మీరు 3 లెసన్స్ చదివితే సరిపోతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆ 3 లెసన్స్లో ఉన్నటువంటి లఘు సమాధానటువంటి ప్రశ్నలు, ఆన్సర్స్, వాటి యొక్క మీనింగ్ అనేది నేను ఇప్పుడు వివరిస్తాను. మీరు జాగ్రత్తగా తెలుసుకొని కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి చదివి ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని భావిస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ ఆన్సర్ అన్నీ కూడా దీనిలోనే ఉంటాయి. మనం ఆన్సర్ చదివితే సరిపోతుంది, దీనిలోనే క్వశ్చన్ కూడా ఉంటుంది. కానీ చాలామంది క్వశ్చన్స్ చదవడానికే ఎక్కువ టైంని కేటాయిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ యొక్క టైం అనేది వేస్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీనిలోనే క్వశ్చన్ చెప్తాను అండ్ ఆన్సర్ కూడా చెప్తాను, వాటి యొక్క మీనింగ్ చెప్తాను. జాగ్రత్తగా విని నేర్చుకొని ఎగ్జామ్లో రాయండి. మరి ఇక్కడ కథా ప్రకృతి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే అని చెప్పేసి అడుగుతారు అన్నమాట. ఇది మనకు 7th క్వశ్చన్లో ఆ అని ఇచ్చేసాను. మరి ఆలో ఇచ్చేవేంటి, ఆలో ఇచ్చేయండి, ఈలో ఇచ్చేయండి అని చెప్పేసి నేను ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి రాయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? కన్ఫ్యూజ్ లేకుండా. సో ఇక్కడ ఆలో మనకి కథా ప్రకృతి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే అని అడుగుతారు. అంటే ఎప్పటి నుండి అశుభమైనటువంటి కార్యములు కనబడుతున్నాయి అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం రాయాలి? యదా సీత లంకాం ఆనీత తదా ప్రకృతి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే అని రాయాలి. ఇక్కడ వరకు ఆన్సర్. యదా సీత, ఎప్పుడైతే సీతాదేవి లంకాం ఆనీత, లంకా నగరానికి తీసుకురాబడిందో, తదా ప్రకృతి, అప్పటి నుండి అశుభమైనటువంటి కార్యములు కనబడుతున్నాయి అని దీని యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీత కీదృశి అని అడుగుతారు. సీత ఎటువంటిది అనేటువంటి క్వశ్చన్ ఒకవేళ అడిగినట్లయితే సీత పంచశిరః మహాహిహి అని రాస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ సీతాదేవి 5 శిరస్సులు కలిగినటువంటి మహాసర్పము. మహాహిహి అంటే మహాసర్పము. ఒక్కోసారి ఫైనల్ ఎగ్జామ్లో మహాహిహి అని రాసిన కూడా మార్కు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత మనకి నరాహ కహ ఇవ రనే సీదంతి. మరి నరులు అంటే ఇక్కడ రాక్షసులు అనేటువంటి అర్థంలో ఇచ్చారు. రాక్షసులు మరి ఏ విధంగా యుద్ధంలో నశిస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. రాక్షసులు యుద్ధంలో వాలుక సేతవహ ఇవ, నదిలో ఇసుకతో కట్టిన ఆనకట్టవలే యుద్ధంలో నశిస్తారు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఇక్కడ నరాహ వాలుక సేతవహ ఇవ రనే సీదంతి. తర్వాత మనకి ధర్మనిష్టలో సుదక్షిణ దిలీపౌ కిమర్థం నందిని దేనోహో సేవం అకురుతాం అని అడుగుతారు. సుదక్షిణ దిలీపులు మరి దేని కొరకు నందిని దేనుకి సేవ చేశారు అని అడుగుతున్నాడు. మనం ఏం రాయాలి? సుదక్షిణ దిలీపౌ సంతానార్థం నందిని దేనోహ సేవం అకురుతాం అని రాయాలి. సుదక్షిణ దిలీపులిద్దరు సంతానం కోసం నందిని దేనుకి సేవ చేశారు అని చెప్పేసి రాయాలన్నమాట. తర్వాత మనకి దిలీపేన సేవ్యమానం నందిని ధేను కహ చకర్ష అని అడుగుతారు. అడిగితే మనము మరి దీని యొక్క మీనింగ్ ఏంటంటే దిలీపుని చేత సేవించబడుతున్న నందిని దేనుని ఎవరు లాక్కొని పోయారు లేదా ఈడ్చుకొని పోయారు అని చెప్పేసి అడుగుతున్నాడు.
మరి దిలీపేన సేవ్యమానం నందినీదేనుం సింహ చకర్ష. దిలీపుని చేత సేవించబడుతున్న నందినీదేనుని సింహము లాక్కొడిపోయినది అని చెప్పేసి మనం ఆన్సర్ రాయాలి. ఆ తర్వాత ధర్మనిష్ట అయితే పాఠ్యాంశ కస్మాత్ సంగృహీత. ధర్మనిష్ట అనే పాఠ్య భాగం దేని నుండి సంగ్రహించబడింది అని చెప్పేసి అడుగుతున్నాడు. ధర్మనిష్ట ఇది పాఠ్యాంశ రఘువంశే ద్వితీయ సర్గాత్ సంగృహీత. ధర్మనిష్ట అనే పాఠ్య భాగం రఘువంశములోని 2వ సర్గ నుండి సంగ్రహించబడింది అని చెప్పేసి మనము ఆన్సర్ రాయాలి. తర్వాత మనకి వచ్చేసరికి చాణక్య శాస్త్రంలో సర్వేంద్రియాణం ప్రధానం కిం అని అడుగుతారు. అడిగితే మనం ఏం రాయాలి ఆన్సర్? సర్వేంద్రియాణం ప్రధానం నయనం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పేసి ఆన్సర్ రాయవచ్చు అన్నమాట. ఇక్కడ అంటే అన్ని ఇంద్రియాలలో ప్రధానమైనది ఏది అని అడుగుతున్నారు. అన్ని ఇంద్రియాలలో ప్రధానమైనది నయనం. నయనం అంటే కళ్ళు అన్నమాట. మనకున్నటువంటి అన్ని ఇంద్రియాలలో ప్రధానమైనది కళ్ళు అని చెప్పేసి చెప్పాలి మనం. తర్వాత మనకి పృథివ్యాం త్రీణి రత్నాని కాని అని అడగచ్చు. అలా అడిగితే పృథివ్యం భూమి మీద ఉన్నటువంటి త్రీణి రత్నాన్ని నిజమైనటువంటి 3 రత్నాలు ఏవి అని చెప్పేసి అడుగుతున్నారు. పృథివ్యాం త్రీణి రత్నాని జలం అన్నం సుభాషితం. భూమిపై ఉన్న 3 రత్నములు, నిజమైన రత్నములు జలం, అన్నం, సుభాషితం. నీరు, అన్నము, మంచి మాట అని ఆన్సర్ రాయాలి. మనకి తర్వాత ఒకవేళ వ్యాధితస్య మిత్రం కిం అని కనుక క్వశ్చన్ అడిగితే మనము వ్యాధితస్య మిత్రం ఔషధం అని చెప్పేసి ఆన్సర్ రాయాలి. వ్యాధికి మిత్రుడు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి వ్యాధికి మిత్రుడు ఔషధము. వ్యాధి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఔషధాన్ని తీసుకోవాలి అనేటువంటి అర్థంలో ఈ యొక్క వాక్యాన్ని తెలియజేశాడు. ఈ విధంగా మీకు సెకండ్ ఇయర్లో క్వశ్చన్ నెంబర్ 7లో మీరంతా కూడా ఏం చేస్తారంటే ఈ విధంగా నేను ఏ విధంగా అయితే షార్ట్కట్లో ఆన్సర్స్ రాశానో అదే విధంగా మీరు కూడా నోట్స్లో ఒక చోట షార్ట్కట్స్లో ఆన్సర్ రాసుకొని చదవండి. ఇవి మీకు చాలా అంటే చాలా త్వరగా రావడం అనేది జరుగుతుంది. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాలా అంటే చాలా తక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి నా యొక్క వీడియోస్ అనేవి అందరికీ షేర్ చేయండి. మరి డల్లర్స్ అయితే ఇటువంటి విషయాన్ని తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి మన యొక్క స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా షేర్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను.